నేను పిలవలేదు కదా. మేం పిలిచాంగా. అవును, మీరిద్దరూ కలిసి చక్కగా వెళ్ళి కులదేవత పూజ చేసుకుంటే బై గాడ్స్ గ్రేస్ అక్కడే మీ పెళ్లి అయిపోయినా అయిపోవచ్చు. మరి ఈ విషయం అక్కడికి తెలిస్తే బాగుంటుందా? నువ్వు చెప్తే అస్సలు బాగోదు. నీ హ్యాపీనెస్ కోసమే అరేంజ్ చేసాం. సైలెంట్ గా చెక్కేసాయి. అయితే అక్కడికి తెలియకుండా లవర్తో లాంగ్ డ్రైవ్ అంటే అక్క తొక్క అంటా వీటి బామ్మర్ది. ఏంటయ్యా మీ గుసగుసలో ఇంకా అవ్వలేదా? వస్తున్నాం మావయ్య గారు. చూడు, అది చైతు బ్యాటర్. ఇక అంతా రన్నింగ్ లో నీ కృషి, నీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది బామ్మర్ది. డన్. పద పద. అది బామ్మర్ది. బామ్మర్ది చెప్పింది అర్థమైంది కదా. అక్కడ సంగతి నువ్వు చూసుకో, ఇక్కడ సంగతి మేం చూసుకుంటాం. అక్కడ సంగతి ఏంటి, ఇక్కడ సంగతి ఏంటి? ఏం చెప్తున్నారు? అదే, ఇక్కడ మేము అంతా బాగుంటాం. నువ్వు అడవికి వెళ్తున్నావు కదా, కాస్త ముందు వెనక చూసుకొని జాగ్రత్తలు చెప్తున్నానే. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? ఏం తమ్ముళ్ళు? అవునవును. ఏం బామ్మర్ది? అంతే అంతే. బాబు బయలుదేరదామా? బయలుదేరదాం. చైతు ఒకసారి ఇట్రా. ఒరే తమ్ముడు, అడవి దగ్గరికి వెళ్ళగానే గుబురు గుబురు చెట్లు ఏమైనా కనబడితే భయం వేస్తే వెంటనే వెనక్కి వచ్చేసాయి. మరి పూజ చేశానని అబద్ధం చెప్పేసాయి. వీళ్ళేమైనా చూడొచ్చారా? అవును తమ్ముడు, ఆ 3 కోతులు పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పాయి? కోతులా? అదే మీ బావల్రా. వాటికి తోకలుంటాయి, వీళ్ళకి తోకలుండవు, అంతే తేడా. చైతు, ఇంతకీ ఏం చెప్పారమ్మా? అదే జాగ్రత్తలు చెప్పారు. నిజమేనా? మీ జాగ్రత్తలు చెప్పడం పూర్తయిందా? ఇదిగో పులి, నువ్వే తమ్ముడిని దగ్గరుండి చూసుకోవాలి. పొరపాటున ఏ పులి ఎదురొచ్చినా తమ్ముడి వరకు రాకుండా నువ్వే ముందు దాని మీదకి దూకాలి. ఏంటి, పులి మీద దూకాలా? మరి పులి అని పేరు పెట్టుకున్నావుగా. పేరు పెట్టుకోవడం కూడా తప్పేనా? వీళ్ళు నన్ను బలిచ్చేలాగా ఉన్నారు. అక్క వెళ్ళొస్తాను. జాగ్రత్తరా. జాగ్రత్తరా బావులు. నానా, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయరా? మీ కృష్ణుడి పోదు ఆపండి, కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. పులి వెళ్ళొస్తానక్క. జాగ్రత్త తమ్ముడు. ఈ చేతు ఏంటి ఇంకా రాలేదు? ప్రేమిలా, ఒకసారి ఆలోచించవే. ఏంటి ఆలోచించేది? అది అరవమంటం లేదు, ఆలోచించమంటుంది. ఇంకా నిశ్చితార్థం కూడా కాకుండా నువ్వు అబ్బాయితో కలిసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? నేనే ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళట్లేదు కదా, చేసుకోబోయే వాడితోనే కదా వెళ్తోంది. అసలే నిశ్చితార్థం చెడిపోయింది. చైతు అక్కలు ఇదే సాకు చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసే ప్లాన్ లో ఉండుంటారు. ఇప్పుడు చైతు పిలిచినప్పుడు నేను తనతో వెళ్ళకపోతే, తను హర్ట్ అయితే నా పరిస్థితి ఏంటి? మీకే అయ్యో ఇలా అయిపోయిందేంటి అని ఓ మాటని ఒకేడు పేడిచి ఊరుకుంటారు. నష్టపోయేది నేనే కదా. ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. నా ఇష్టాల్ని కాదంటం గాని, నా నిర్ణయాలకు అడ్డు రావడం గాని చేస్తే ఎవరినైనా నేను బేర్ చేయను. అర్థమైందా లక్ష్మి? ఇది నా జీవితం, నా ఇష్టం, మధ్యలో మాట్లాడడానికి మీరు సరిపోరని చెప్పకనే చెబుతుంది. తెలుగు అర్థం కావడం లేదా? డైరెక్ట్ గానే చెప్తున్నాను, నాకు నా లైఫే ముఖ్యం. మాకు కూడా నీ జీవితం, నీ సంతోషమే ముఖ్యం అమ్మా. అప్పుడు మాట్లాడకుండా కామ్గా ఉండండి. ఇప్పుడు ఆయనతో వెళ్ళాక తనతో పాటు జర్నీ చేసి చేసుకోబోయేవాడిని దువ్వి చేతిలో పెట్టుకుంటే ఆ తర్వాత ఆ అక్కలు ఏమీ చేయలేరు, ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. అదిగో
చైతు వచ్చేసారు. అయినా చేతుగాడేమి ఒంటరిగా వెళ్ళలేదు కదా. తోడుగా పులిని పంపించాం కదా. అదే పులి కూడా తోడుగా వెళ్ళాడు కదా అని చెప్తున్నాడు. పులి వల్ల ఏమవుతుంది? ఏం భయం లేదు లలిత. వాడు క్షేమంగా వెళ్ళి పూజలు చేసుకుని వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. అవును, ఎవరు తోడున్నా లేకపోయినా మీ కులదేవతే చైతు పక్క నుండి ముందుకు నడిపిస్తుంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా. అయినా మీ తమ్ముడు కోసం పూజలు దీక్షలు మొదలు పెట్టామన్నారు కదా. ఇటు మీ భక్తి అటు మీ కులదేవత వాణ్ణి కాపాడతాయి. అవును, మన చైతు కులదేవత గుడికెళ్ళి దీపం వెలిగించడం ఖాయం. వెంటనే ప్రమీలను పెళ్లి చేసుకోవడం ఖాయం. అదే వచ్చి ప్రమీలను పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నాను. మీరు వెళ్ళి మీ పూజలు దీక్షలు కంటిన్యూ చేసుకోండి. వట్టి పూజలు చేయటం కాదు, ఈ రోజు నుండి కఠినమైన దీక్షలు చేస్తాం. దీక్ష అంటే నిరాహార దీక్ష? ఉపవాస దీక్ష. తమ్ముడు పూజ ముగించుకొని క్షేమంగా వచ్చేంత వరకు అందరం ఉపవాస దీక్ష చేస్తాం. అవును, పెద్దకుతో పాటు మేం కూడా ఉపవాస దీక్షలు చేస్తాం. అంటే వాడు వచ్చే వరకు ఉపవాసం అంటే నీరసం వస్తుందేమో. వచ్చినా పర్లేదు, మీకేం జరిగినా పర్వాలేదు. ఉపవాస దీక్షతో నీరసం వచ్చి కూర్చుంటే ఇక వీళ్ళు మనకు వంటలేం చేస్తారు? ఉపవాసాలంటుంటే ఇంట్లో వంటలంటారేంటి? అదేరా, అంటే మన బామ్మర్ది తిరిగి వచ్చేంత వరకు మనందరికి హోటల్ భోజనమే గతి. హోటల్ భోజనం ఏంటి? చూసారా అన్నయ్యలు, మీ మరదలు డైటీషియన్ కదా. నేను ఎక్కడ హోటల్ భోజనం చేస్తే నా హెల్త్ పాడవుతుందేమోనని ఫీల్ అవుతుంది. పర్వాలేదు ప్రగతి, నా ఆరోగ్యం కోసమని ఉపవాస దీక్షలో ఉన్న నిన్ను ఇబ్బంది పెట్టలేను కదా. ఎలాగోలా నేనే అడ్జస్ట్ అవుతానులే. నేను చెప్పింది అడ్జస్ట్ అవ్వమని కాదు, మరి మాతో పాటు మీరందరూ ఉపవాస దీక్షలు చేస్తారని అమ్మవారికి మొక్కేసుకున్నా. మా గురించి మొక్కేసుకోవడానికి అసలు మీరెవరు? భార్య అంటే భర్తల సగం అంటారు కదా బావగారు. ఆ రైట్తో నాలో మొక్కేసుకున్నా అంతే. పదండక్క. వీళ్ళ భక్తి మన చావుకొచ్చిందేంట్రా? అనయ్య, బామ్మర్దిగాడు రావడానికి ఓ హాఫ్ డే పడుతుందంటావా? ఆడేమన్నా సినిమాకి వెళ్ళాడా హాఫ్ డేలో రావడానికి? అడవికి వెళ్ళాడు. మినిమం 2 days పడుతుంది. 2 days? అప్పటి వరకు మనం ఉంటామా అన్నయ్య? నేను ఉంటాననుకో, మీ ఇద్దరి శవాల్ని నేను మోస్తాను. నువ్వు పోతే మేం మోస్తాం. పులి ఏంటి బాబు? అడవంటే ఏంటో అనుకున్నాం, కానీ మన ఇంటి పక్కన పార్క్ చూడు, అలాగే ఉంది. ఆ విషయం నాకు తెలుసు బాబు. అక్కడ 10 చెట్లుంటాయి, ఇక్కడ 25 చెట్లుంటాయి. అందుకే మీరు అడవికి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడినా ఏం పర్లేదని నేను ధైర్యం చెప్పింది. మీ వెనకాల పులి ఉంది, ధైర్యంగా దూసుకెళ్ళిపోండి. పులియా? నా పేరు పులే కదా బాబు. నువ్వా?
ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అమ్ముల్ బేబీ? ఇటా అటా? అదే తెలియడం లేదు రౌడీ బేబీ. మన టైం బాగుండి కారు ఆగిపోయింది. ఇంకా ముందుకి ఎలాగో వెళ్ళలేం కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం. కారు ఆగిపోలేదు. మరి నాకే ఐడియా వచ్చి నేనే ఇంజన్ ఆపేశాను. అవునా? ఏ అంటే ఇంత భయపడుతూ ముందుకెళ్ళడం నా వల్ల కాదు. దానికి ఇలా ప్లాన్ చేయటం ఎందుకు బాబు? భయంగా ఉంది, వెనక్కి వెళ్ళిపోదామంటే సూర్య కాదంటుందా? పగలబడి నవ్వుతుంది. మనం మగాళ్ళం కదా, భయంతో వణికిపోతే నవ్వదా? అవును కదా. అందుకే మనం భయపడుతున్న విషయం బయటపడకుండా కవర్ చేసి రివర్స్లో వెళ్ళిపోదాం. సరే బాబు. బాగానే బావరాటం చేస్తున్నాడు. ఏంటి పులి ఇలా అయిపోయింది? ఏమైంది అమ్ముల్ బేబీ? కారు దెబ్బేసింది రౌడీ బేబీ. చెడిపోయింది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాలి? కారు చెడిపోతే ఎలా వెళ్తాం బాబు? గుడికి ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. వెళ్ళకపోతే ఎలా పులి? ఇంట్లో అందరికి నేనేం చెప్పొచ్చాను? కారు ఇలా ట్రబుల్ ఇస్తుందని తెలిస్తే వేరే కారు తీసుకొచ్చేవాడిని కదా. పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు. అయిపోయింది రౌడీ బేబీ, నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడేం చేద్దాం? అదే నాకేం అర్థం కావడం లేదు. నాకైతే ఎలాగైనా టెంపుల్కి వెళ్ళాలని ఉంది, కానీ కారు కోఆపరేట్ చేయడం లేదే. అయితే రిటర్న్ వెళ్ళిపోదాం బాబు. రిటర్నా? మనం అనుకుంది కదా. సరే పులి, మనం బయలుదేరినప్పుడు టైం బాగాలేదనుకుంటా. కారు లేకుండా ముందుకెళ్ళడం అవ్వదు కాబట్టి మరోసారి మంచి ముహూర్తం చూసుకుని కారు తీసుకుని వచ్చేద్దాం. సరేనా? అలాగే బాబు. పద వెళ్దాం. అమ్మా, నిన్ను దర్శించుకోవాలని అడవిని కూడా లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా ఇంతవరకు వచ్చాం. బట్ ఇప్పుడు రాలేకపోతున్నాం. ఈ దోషం కారుది కానీ నాది కాదు. సో ఇదేది మనసులో పెట్టుకోవద్దు. బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఓకే? పద రౌడీ బేబీ, పద పులి. ఆగముల్ బేబీ, ఏ నిజంగా నీకు అమ్మవారి దర్శనం చేసుకోవాలనుందా? ఏం మాట్లాడుతున్నావు రౌడీ బేబీ? ఆ ఆస్తోనే కదా ఇంత దూరం వచ్చింది. కానీ ఇప్పుడు వేరే దారి లేదు కదా. కారు లేదు కదా. నడిచి వెళ్ళొచ్చు కదా. నడిచా? ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందేనని నువ్వు పడుతున్న బాధ చూస్తుంటే నాకు తిరిగి వెళ్ళాలనిపించడం లేదు. ఎలాగైనా నిన్ను గుడికి నేను తీసుకెళ్తాను. ఇదేంటి పులి ఇలా రివర్స్ అయింది? అందుకేనండి ఓవర్ యాక్షన్ చేయకూడదు అనేది. ఎంత దూరం అని నడిచెళ్తామండి? ఎంత దూరమైనా వెళ్ళాలి పులి. అమూల్ బేబీ కోరిక తీర్చాలి కదా. ఆయన కోరిక తీర్చాలని నాకు ఉందండి. ఆయన కోసం ఎంత త్యాగమైన చేయాలనుంది, కానీ కుదరదు కదా. అడవిలో నడక మార్గంలో వెళ్ళడం అంటే ఎంతవరకు సేఫ్? అవును రౌడీ బేబీ, మేమంటే మగాళ్ళం, మా సేఫ్టీ మేము చూసుకోగలం. పులి ఎదురొచ్చినా కలబడి పోరాడగలం. కానీ నువ్వు ఆడపిల్లవి, భయపడతావు. అది కాదు అమూల్ బేబీ. వద్దు, నువ్వు ఇంకేం చెప్పద్దు. నన్ను నమ్మి నాతో పాటు ఈ అడవికి వచ్చావు. నీ సేఫ్టీ కంటే నాకు ఆ అమ్మవారి దర్శనం ఏం ఎక్కువ కాదు.
రౌడీ బేబీ ఏం చేస్తున్నావు? అసలు కార్ ఎందుకు ఆగిపోయిందో ప్రాబ్లం ఏంటో చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే తెలిసిపోతుంది. మనుషుల కంటే జంతువులకి వాసనను పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. దాంతో లోపల మనుషులున్నారని వాటికి ఈజీగా అర్థమైపోతుంది. కారు చుట్టూ జంతువులు తిరుగుతూ ఉంటాయి. అదును చూసి సింహం కారు దగ్గరికొస్తుంది. లోపల మనల్ని పసిగట్టి కార్ గ్లాస్ని పంజాతో కొడుతుంది. మనల్ని చూడగానే ఒక్కసారిగా మీదకి దూకుతాయి. ఇప్పుడు చెప్పండి, కార్లో ఉందామా వెళ్దామా? ఐ థింక్ వెళ్ళడమే బెటర్ అనుకుంటా. దారి తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తామండి. అమూల్ బేబీ అటు చూడు. అమ్మో కొరిదేయం బాబు. అమ్మో పులి పులి దిగు దిగు పులి దిగు. నువ్వు దూరం జరుగు. అవును బాబు, ఏ ఆధారం లేకుండా అలా గాల్లో దీపం వెలుగుతుందంటే అది కొరిదేవే బాబు. అవునా? ఏంటి పులి? అసలే అమూల్ బేబీ భయపడుతుంటే లేనిపోనివన్నీ చెప్పి ఇంకా భయపెడుతున్నావా? లేనిపోనివి ఏంటండి? రాత్రిపూట తల మీద దీపం పెట్టుకుని అడవిలో కొరివి దెయ్యాలు తిరుగుతాయని మా నాయనమ్మ చెప్పింది. అది కొరివి దయ్యం కాదు, ఏమీ కాదు. మరి ఏంటది? అది దివిటి. దివిటీనా అంటే? ఊళ్ళల్లో అయితే దారి తెలియడం కోసం స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అడవిలో పవర్ ఉండదు కదా, అందుకే అక్కడ దారి తెలియడం కోసం అడవిలో జీవించే కొండజాతి వాళ్ళు అక్కడక్కడ దివిటీలు వెలిగించి పెడతారు. అది అలా వెలిగించిందే అయ్యుంటుంది. అక్కడికి వెళ్తే మనకేదైనా గూడెం కనిపిస్తుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడితే మనం వెళ్లాల్సిన గుడి వివరాలు తెలుస్తాయి. త్వరగా పదండి. పద. చైతు కారు ఇక్కడే ఉంది. అంటే చైతు ఇక్కడే ఉన్నాడా? ఆపు ఆపు. ఏమైందండి? ఇంతకంటే ముందుకేం తీసుకెళ్ళక్కర్లేదులే. తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి రోడ్ లేదు. చైతు ఇక్కడే ఉన్నాడు. ఇంకా వీడితో మనకి పనే ఉంది, వదిలించుకోవడం బెటర్. సరే అమ్మా, ఇక్కడి వరకు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అయినా నేను నీకు థ్యాంక్స్ కూడా చెప్పక్కలేదనుకుంటా కదా. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నువ్వు వెళ్ళు. అదేంటి వెళ్ళిపోమంటున్నారు? ఇంకేం చేయాలి? లిఫ్ట్ ఇస్తే మీ ఉడ్బిన్ పరిచయం చేస్తాన్నారుగా. ఆయన ఎవరో చూడకుండా, ఆయన్ని కలవకుండా నేనెలా వెళ్ళిపోతాను? ఈ కార్లో ఉన్నారా? ఏంటి కార్లో ఎవరు లేరు? లేరా? కార్లో లేకుండా చీకట్లో ఎక్కడికి వెళ్ళినట్టు? లేరంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మరి నా పెట్రోల్ కన్వెన్స్ ఎవరిస్తారు? మీ ఉడ్బిన్ రమ్మని పిలవండి. ఏం పెట్రోల్ కన్వేయన్స్? మీ ఉడ్బి రిచ్, కన్వెన్స్ ఇప్పిస్తా అన్నారుగా. కన్వేయన్స్ కంటే ఎక్కువగానే వర్కౌట్ అయిందిగా. ఏం వర్కౌట్ అయింది? అబ్బా, మరీ అమాయకుళ్ళ బిల్డప్ ఇవ్వకు. నాలాంటి అందమైన అమ్మాయి నీ బైక్ ఎక్కడం, నీకు ఆనుకొని కూర్చోవడం, ర్యాష్ డ్రైవింగ్లు, సడన్ బ్రేకులు,
టచింగ్స్ ఇంతకంటే ఏం కావాలి? సరిపెట్టుకో. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకొని పండగ చేసుకో. నేను పండగ చేసుకోవటం కాదు ప్రమీల, నేనెవరో తెలిస్తే అప్పుడు నీకవుతుంది పెళ్ళి. ఏంటి? మీ ఉడ్బీని చూపించానంటున్నారు. ఓకే, మరి నా ఫేస్ చూడాలన్నారుగా, చూడకుండానే పంపించేస్తారా? వీడితో పెద్ద పవన్ కళ్యాణ్ ఫేసు ఎగబడి మరీ చూడటానికి. సర్లే, చూపించు. పద. పోవే. రావద్దు. ఇందాక అక్కడ కారుంది కదా, అందులో వచ్చిన వాళ్ళే అనుకుంటా. ఏదో ప్రమాదం వచ్చి ఉంటుంది. పద. ఏ ఆగు, ఏంటి వెళ్ళిపోతున్నావు? అశోక్ అంటే ఎప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళటమే కానీ వెనక అడుగేసే ప్రసక్తే లేదు. పద, వాళ్ళ ప్రాణాలు కాపాడదాం. అమ్మవారిని దర్శించుకొని మన ప్రేమను గెలిపించుకుందాం. ఇదేమన్నా ఊరా? అడవి. ఏ జంతువు వచ్చుంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అది మన వెంట పడితే? అలా అని చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాం? వీలైనంత హెల్ప్ చేయాలి కదా. అరుపులు చైతు వాళ్ళవి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు, నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పద, వెళ్దాం. ఆగు, అసలేంటి నువ్వు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సినిమా డైలాగులు కొట్టకు. మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పవయ్యా అంటే ధైర్యం చాలక ఎన్నాళ్ళు గడిపేశావు. ఇప్పుడు చెప్పేశాను కదా, వాళ్ళు ఒప్పేసుకున్నారు కూడా. అదే కదా నా ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, మనకెందుకు వచ్చిన ప్రాబ్లం, వెళ్ళిపోదాం అంటున్నా. లేదు ప్రమీల, ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వాళ్ళ కోసం కాకపోయినా మన కోసమైనా మనం ముందుకు వెళ్ళాలి కదా. చెప్తే అర్థం చేసుకోడు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చేతి వాళ్ళకి ఎదురు పడతాం. ఇప్పుడు ఏం చేయాలి? రా. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఎస్, లాభం లేదు. నిన్ను ఆపాలంటే ఇదొక్కటే దారి. అశోక్! ప్రమీల, 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 ఏమైంది? అశోక్, నాకేం కాలేదు కానీ నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అమ్మయ్యా, తెల్లారెవరకు వీడిని ఇక్కడే కూర్చోబెడితే తెల్లారాక ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. పిచ్చిది, తనను వదిలి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానేమోనని భయం. ఇంత అమాయకురాలు, భయస్తురాలు నేను లేకపోతే ఎలా బ్రతుకుతుందో. అబ్బా, వీడి పిచ్చి. వీడు లేకపోతే నేను బ్రతకలేనట. రౌడీ బేబీ, ఎక్కడున్నావు? వస్తున్నా.
ఏదో సౌండ్. ఏం కాదు, భయపడకు, నేనున్నాను కదా. ఏం కాదు కదా. కూర్చో. ఏం కాదు, భయపడకు, నేనున్నాను కదా. అచ్చరే, ఎలుగుబంటి పులి వెంట పడింది కదా, పులి అరుపులు కేకలు ఏం వినిపించట్లేదేంటి? కొంపదీసి ఏ హార్ట్ అటాక్ వచ్చి పోయాడంటావా? అడవి చాలా పెద్దగా ఉందక్క. అవును, ఇంత దట్టమైన అడవిలో తమ్ముడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం అవస్థలు పడుతున్నాడో. ఏం కాదులేవే, మనం వచ్చేసాం కదా. అక్క, అదిగో తమ్ముడు కారు. ఎక్కడా? చైతు, తమ్ముడు, చైతు, తమ్ముడు, ఎక్కడికి వెళ్ళుంటాడు? చైతు, అక్క అటు చూడు. అక్క, పాదాల గుర్తులు. అవునే, తమ్ముడివే అయ్యుంటాయి. మరి ఈ అడుగులెవరివి? కూడా పులున్నాడు కదా. అయితే ఇటే వెళ్ళుంటారు, పదండి. అప్పుడే నిద్ర లేచావా? ఏ రౌడీ బేబీ, నిజం చెప్పు. ఎందుకు ఇలా చేసావు? నా కోసమే కదా. ఆహా, అందగాడు సుకుమారుడు అడవిలో నిద్రపోతున్నాడని నీ దగ్గరికి ఏ జంతువులు రాకుండా నీకోసం రాత్రంతా మెలకువగా ఉండి కాపల కాశాను అనుకుంటున్నావా? నిద్రపోకుండా మెలకుగా ఉన్నావని
ఎర్రబడ్డ నీ కళ్ళని చూస్తే ఎవ్వరికైనా తెలుస్తుంది. అంటే నిద్ర పోదామనుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు. అయినా నువ్వు నాకేమవుతావని? నీకోసం నేను నిద్ర త్యాగం చేస్తాను? నేనేం కానా? ఏమీ కాకుండానే నువ్వు పనులన్నీ వదిలేసుకొని నేను రమ్మనగానే ఈ అడవికి ఎందుకు వచ్చావు? రాత్రంతా నిద్రపోకుండా నా కోసం జాగరం ఎందుకు చేస్తావు?